ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. కిలంబావు చికెను, దీనికి 1 చెంచాడు పసుపు, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ. కిలంబావు చికెన్కు చిన్న చెంచాడు 7 చెంచాల కారపొడి వేసుకోవాలి. 1 చెంచాడు ఇంగు, 4 నిమ్మకాయలు పిండుకోవాలి. 4 నిమ్మకాయలు పిండుకోవాలి. పెరుగు పోసుకోవాలి, 1/2 లీటర్ అంత. 1 ఇంచు దాచిన చెక్క, బిర్యానీ ఆకులు మొత్తం ఇలా కలపాలి. ఈ మిశ్రాన్ని ఈ చికెన్కి పట్టించి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటా వీటిని ముందుగానే నూనెలో ఇలా ఫ్రై చేసిన తర్వాత దీన్ని గ్రైండర్ పట్టుకోవాలి. గ్రైండర్ పట్టుకుని వద్దాం. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన ఈ మట్టి కంతులు పెట్టుకున్నాం. 1 చెంచా 2 చెంచాల నూనె పోసుకోవాలి. 4 చెంచాల నూనె పోసుకోవాలి. ఇది తినే కొబ్బరి నూనె. 1 చెంచాడు పోపిత్తులు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి, జామకు వేసుకోవాలి. 1 చెంచాడు అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. 1/2 చెంచాడు ఇంగేసుకోవాలి. 1 చెంచాడు పసుపు వేసుకోవాలి. ఇలా గోలించుకోవాలి. ఇలానే కలిపి రెడీ పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మొత్తం దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అడిగేలా కలపాలి. తగినంత దొడ్డు ఉప్పు వేసుకోవాలి. ఇలా కలపాలి. 10 నిమిషాలు ఉమ్మగిలాలి. ఇందులో ఇప్పుడు మనం పట్టుకున్న గ్రేవీ వేసుకోవాలి. రెడీ అయింది. 1 చెంచా గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. చికెన్ కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది.